ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో సేమియా పాయసము, పరమాన్నం కూడా అంటారు. ఇది ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని బాదాము, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి పాయసంలో వేసి చూడండి. ఎండు కొబ్బరి ఇట్లా రోస్ట్ చేసుకొని పాయసం వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నేను సేమియా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్యాన్లోనే ఉంచాలనుకుంటే కొంచెం ముందే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఆ వేడికి మళ్ళీ ఇంకొంచెం వేగిపోతాయి. ఒకవేళ వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కరెక్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేపుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ మనకి సేమియా మన క్వాంటిటీని బట్టి తీసుకుని ఆ వాటర్ వేసి బాయిలింగ్కి రానివ్వాలి. ఈ లోపు నేను 1 అవర్ ముందే కొంచెం పచ్చిపప్పు కూడా అంటారు, అది సగ్గుబియ్యం 2 నానబెట్టుకున్నాను. దాని తర్వాత అందులో వాటర్ డ్రైన్ చేసేసి వాటర్ బాయిలింగ్కి వచ్చింది కదా, అందులో వేసి కుక్ అవ్వనివ్వాలి. కొంచెం పప్పు కొంచెం మెదిపితే కొంచెం అట్లా అంటే కొంచెం నలిగినట్టుంటే అప్పుడు దాకా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత కొంచెం దాని తర్వాత సేమియా కూడా వేసేయాలి. ముందే సేమియా వేస్తే సేమియా ఓవర్ కుక్ అయిపోయింది, మరి మెత్తగా అయిపోయింది. అందుకని చెప్పేసి మీకు ఉడకడానికి టైం పట్టింది కాబట్టి ఫస్ట్ ఇవి ఉడకనిచ్చాక కొంచెం ఇంకా పలుకుగా ఉన్నప్పుడు సేమియా వేసేసి సేమియా కూడా ఉడకనివ్వాలి. సేమియా కూడా ఉడకనిచ్చి ఇంకా దాని తర్వాత మన స్వీట్కి తగ్గట్టుగా మనము బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. మేము బ్రౌన్ షుగరే వాడతాము, రిఫైన్డ్ షుగర్ వాడము. రిఫైన్డ్ అంటే వైట్ కలర్లో ఉంటుంది ఆ షుగర్. ఇంకా షుగర్ కూడా వేసేసి కరిగిన దాకా ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేయాలి. ఈ స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా కాస్త చల్లారిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు యాడ్ చేసుకోవాలి. ఇంత వేడి మీద పాలు వేసుకుంటే ఏమైందంటే బెల్లం ఆల్రెడీ ఉంది కాబట్టి విరిగిపోయినట్టు అవుతాయి. సేమియా తినడానికి చూడడానికి అసలు బాగోదు. కాబట్టి ఒక 15 మినిట్స్ అట్లా చల్లారిన తర్వాత గోరువెచ్చని పాలు వేసుకోండి, కాచి చల్లార్చిన పాలు. అప్పుడు చాలా చూడడానికి కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, పాలు ఇరిగిపోవు. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు యాడ్ చేసుకోండి. క్రంచీగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. పాలు కన్సిస్టెన్సీని బట్టి మీరు ఒకవేళ చల్లగా తినాలనుకుంటే కొంచెం పాలు ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే ఫ్రీజ్ అయింది కాబట్టి కొంచెం పాలు ఎక్కువ పడతాయి. ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకొని ఇంకా చల్లగా కానీ వేడిగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.